కలిసికట్టుగా మరో 15 ఏళ్లు ఉండాలని భావిస్తున్నాం. ఇది గత 2 రోజుల నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి ఆయన గతంలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మరింత గట్టిగా తన వాదనను వినిపిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీల మధ్య వివాదాలు, విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే. అనంతపురంలో బీజేపీ వర్సెస్ టీడీపీ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన, ఇలా పలు జిల్లాల్లో పరిస్థితి రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఏకంగా టీడీపీకి చెందిన కీలక నాయకుడిపైనే ఓ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన పొత్తు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. నిజానికి ఈ 6 మాసాల్లో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆయా సమయాల్లో పొత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయా అన్న సందర్భాలు కూడా వచ్చాయి. అయితే ఎక్కడ కూడా గాడి తప్పకుండా పొత్తు రథం పదిలంగా ముందుకు సాగింది. ఇక ఇప్పుడు టీటీడీ రూపంలో మరో పెద్ద విపత్తు వచ్చింది. చైర్మన్, ఈవోలు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు. దీనికి చైర్మన్ కొంత మేరకు దిగివచ్చి ఓకే చెప్పినప్పటికీ ఈవో మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్లో ఆగ్రహం కట్టలు తెగుతోంది. అయితే నేరుగా సీఎంకు లేదా పాలక మండలికి మాత్రమే ఈవో జవాబుదారీ కావడంతో ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు నేరుగా చేసి అవకాశం లేదు. మొత్తంగా చూస్తే ఈ 7 మాసాల్లో పొత్తు విషయంపై అనేక కుదుపులు వచ్చాయి. కానీ 15 ఏళ్లు ఉండాలని పవనే కోరుకుంటున్నారు. ఇలా ఉండాలంటే స్వపక్షంలో విపక్షం అన్నట్లుగా వ్యవహరించడం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సమన్వయం పాటించాలి. ఈ రెండు లేకపోతే ఆశించిన ఫలితం దక్కుతుందా అనేదే చూడాలి.